హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం పైథాన్లో ఉన్న ఓప్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా ఓప్స్ కాన్సెప్ట్ అనగానే ముందుగా మనం ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఈరోజు క్లాస్లో మనం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి క్లాస్. సో క్లాస్ అంటే ఏంటి, ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే దాన్ని ఎలాగా దాన్ని రెడీ చేయాలి ఏంటి, సో దానికి ఒక పర్టికులర్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలన్నా ఒక పర్టికులర్ ప్లానింగ్ అనేది గీసుకుంటాం, అవునా. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది దాన్ని ఏవైనా చేయాలి అనుకుంటే దానికి ముందుగా కొంత ప్లానింగ్ అనేది చేసుకుంటాం. సో దాన్ని ఏమంటారు అంటే క్లాస్ అని అంటారు. ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఒక క్లాస్ అని అంటారు. దట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఇది ఏం డిఫైన్ చేస్తుందంట, ఆబ్జెక్ట్కి ఉన్న ప్రాపర్టీస్, బిహేవియర్, వీటన్నిటిని కూడా ఇది డిఫైన్ చేస్తుంది. అండ్ వీఆర్ యూజ్ క్లాస్ కీవర్డ్. సో ఈ యొక్క క్లాస్ అనేది క్రియేట్ చేయాలి అంటే ముందుగా మనము క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ సింటాక్స్ చూసారా, సింటాక్స్ వచ్చేసరికి ఏమని ఉంది, క్లాస్ నేమ్. అంటే ఇక్కడ ఒక క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం, అవునా. సో ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం, దాని తర్వాత స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్. సో ఏదైనా ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, బి ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక వర్డ్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు క్లాస్ నేమ్ అనేది. సో ఇక్కడ ఏంటి, మనకి పెరాంథసిస్ అనేది ఇస్తాము. పెరాంథసిస్ ఇచ్చిన తర్వాత కాలన్ ఇస్తాం. సో కాలన్ ఇచ్చిన తర్వాత కింద ఏం రాస్తాము అంటే బాడీ ఆఫ్ ది క్లాస్. మన క్లాస్ లోపల ఏమైతే రాయాలనుకుంటున్నామో సో వాటన్నిటిని కూడా ఆ యొక్క విత్ ఇన్ ద క్లాస్ లోపల మనం రాస్తామన్నమాట. సో అందులోన మనకి ఏమైనా ఉండొచ్చు అన్నమాట, లూప్స్ ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు క్లాస్ లోపల. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటి అంటే ఆబ్జెక్ట్. సో మనం నార్మల్గా క్లాస్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక ప్లానింగ్ లాంటిది అని చెప్పాం. సో మరి ఆ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. అంటే సో ఇదొక ఇన్స్టాన్స్ మీన్స్ ఎగ్జాంపుల్. సో క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఆబ్జెక్ట్. ఇట్ హ్యాస్ ఓన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. అంటే ఈ ఆబ్జెక్ట్కి దానికి సంబంధించి ఓన్గా సో కొన్ని అట్రిబ్యూట్స్ అని కొన్ని మెథడ్స్ అని ఉంటాయి, ఓకేనా. సో ఇట్ హ్యాస్ ఓన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాపిల్ కానీ సమ్ ఫ్రూట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి. సో మనం ఇక్కడ ఏం చెప్తాము, దాని కలర్ ఏంటి, అవునా. సో ఈ టైప్ ఆఫ్ దాని కలర్ ఏంటి, దాని లెంత్ ఏంటి, దాని సైజ్ ఏంటి. సో ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే యాట్రిబ్యూట్స్లోకి వస్తాయి అన్నమాట, ఓకేనా. సో యాట్రిబ్యూట్స్ అంటాం. నెక్స్ట్ మెథడ్స్ ఉన్నాయి చూసారు, మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అనమాట. కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి ఫంక్షన్స్ అని అనం. ఇందులోన ఈ క్లాస్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం ఫంక్షన్స్ అని అనం. ఫంక్షన్స్ అని అనకుండా మెథడ్స్ అని అంటాం. సో ఒక ఆబ్జెక్ట్కి దానికి ఓన్గా ఒక కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. యాట్రిబ్యూట్స్, సో మెథడ్స్ అంటే తెలుసు. సో ఒక నేమ్ ఇచ్చి దానికి పెరాంథసిస్ ఇస్తే దాన్ని ఫంక్షన్ అంటాం, లేదంటే మెథడ్ అని అంటాం, ఓకే. సో మరి యాట్రిబ్యూట్ అంటే ఎలా ఉంటుంది అంటే వేరియబుల్స్ అన్నమాట. యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ మీన్స్ వాల్యూస్ని అసైన్ చేసుకుంటుంది, అవునా. సో దాన్ని స్టోర్ చేసుకుంటుంది మెయిన్గా. సో ఏదైతే వాల్యూస్ని అసైన్ చేస్తున్నారో ఆ వాల్యూస్ని స్టోర్ చేస్తారు. సో ఇక్కడ ఈ సింటాక్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్గా ఏం యూజ్ చేయాలి, క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసిన తర్వాత క్లాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఏ అనే క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, పెరాంథసిస్ ఇవ్వాలి. ఓకే, పెరాంథసిస్ ఇచ్చాను, తర్వాత ఏం చేశాను, మరి కాలన్ ఇచ్చాను, ఓకేనా. కాలన్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూసారా ఇండెంటేషన్ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి, ఓకేనా. ఇండెంటేషన్ ఎప్పుడైతే మనం కాలన్ పెడతామో కాలన్ కిందన ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇస్తున్నాము అంటే అర్థం ఏంటంటే అది ఆ విత్ ఇన్ ద క్లాస్లో ఉంది, ఆ విత్ ఇన్ ద బ్లాక్లో ఉంది అని చెప్పటం కోసం మనం ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇస్తాం. సో వేరే లాంగ్వేజెస్ సి కానీ C++ కానీ ఇందులో చూసుకున్నట్లయితే మనము కెర్లీ బ్రేసెస్ అనేవి పెడతాం. ఎందుకు, అదే ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్ అని చూపించడానికి కెర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ బ్రేసెస్ అనేవి యూజ్ చేయట్లేదు కాబట్టి వాటికి బదులుగా మనం ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇస్తాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇదొక ఫంక్షన్ అన్నమాట, సారీ ఇదొక క్లాస్ ఏ. సో ఇదేంటి, క్లాస్ నేమ్, పెరాంథసిస్ ఇచ్చాము, ఓకే, కాలన్ ఇచ్చాము.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఆ ఆబ్జెక్ట్కి ఏముంటుందని చెప్పాను నేను, యాట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో మెథడ్స్ ఓకే. సో యాట్రిబ్యూట్ కోసం చూద్దాం. సో యాట్రిబ్యూట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఒక వేరియబుల్ అని చెప్పాను. సో సమ్ x = 2 అనుకుందాం. సో x = 2 లేదంటే 3 ఏదైనా అనుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు, దాన్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఓకే. సో ప్రింట్ ఆఫ్ x అన్నామంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమని వస్తుంది మనకి, 3 అని అవుట్పుట్ వస్తుంది. అవునా, చూసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ వచ్చేసరికి 3 అనే అవుట్పుట్ వచ్చింది. అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా నార్మల్గా ప్రింట్ చేసేస్తుంటే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ = క్లాస్ నేమ్. సో ఇక్కడ ఒక సింటాక్స్ ఇచ్చారు కదా, ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ ఏమని తీసుకుందాము, ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ B అని తీసుకుందాం, = క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి, క్లాస్ నేమ్. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నామో అదే ఇక్కడ ఇవ్వాలి. సో A, సో పెరాంథసిస్ అనేది ఇస్తాము. సో మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు యాట్రిబ్యూట్స్ అనే వాటిని డిక్లేర్ చేయాలి అంటే b.x, అంటే B అనేది ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ మాట. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ x అంటే ఏంటి, యాట్రిబ్యూట్. సో ఇదేంటి ప్రింట్లోనే రాస్తాము. అదే మనం డైరెక్ట్గా మెథడ్ రాయాలనుకోండి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్. సో మెథడ్కి వచ్చేసరికి పెరాంథసిస్ వస్తాయి అని మనకు తెలుసు కదా. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ యాట్రిబ్యూట్, మనకి ఇక్కడ యాట్రిబ్యూట్ ఏం తీసుకున్నాం, x అనేది తీసుకున్నాం. ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం, B అనేది తీసుకున్నాం. కాబట్టి మనం b.x. ఒకవేళ అది మనం ప్రింట్లోనే రాస్తాము. ఒకవేళ మెథడ్ అనుకోండి, ఈ ప్రింట్ ఏం అవసరం లేదు. ప్రింట్ ఏం అవసరం లేకుండా ఆబ్జెక్ట్ నేమ్ ఏమైతే ఉంది B అనేసి b.మెథడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇస్తాం. సో ఓకే కదా. సో ఈ విధంగా ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, x = 3 అని ఇచ్చాం కాబట్టి b.x అంటే 3 ప్రింట్ అవుతుంది. కానీ మనం ఇందాక చేసిన ప్రోగ్రామ్కి ఇప్పుడు ప్రోగ్రామ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇందాక చేసినప్పుడు 3 వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక మనం ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం యాట్రిబ్యూట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. సో ఇది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.